హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు దేవుడికి దండం పెట్టుకోండి. ఈరోజు భద్రాచలంలో చాలా బాగా వైభోగంగా చేస్తారు కళ్యాణము. మనం ఎలాగో పోలేం కాబట్టి టీవీలో చూసుకోదాము. దానికి ముందు పూజ చూసుకోవాలి. నేను ఒక్కదాన్నే కాబట్టి ఏదో నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను. చిన్నప్పుడు నా అలాగే ఎంతమందో పానకం కోసం వెళ్ళుంటారు. కోర్స్ నేను కూడా వెళ్ళిన దాన్నే. ఎందుకంటే పానకం అంటే ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరండి. దాంట్లో ఉండే మాయ అంతేను. ఫైనల్గా ఈరోజు నాకు కూడా ఒక రోజు వచ్చింది నేను కూడా చేసేలాగా. ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళే చేసుకునేవాళ్ళు పూజలు. కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఎలా ఏంటో ముందు ఇన్స్టాలో వీడియోస్ చూసి తర్వాత నేను దాన్ని ఫాలో అయ్యి చేస్తున్నాను. ఫైనల్గా ఏదో కొంచెం కొంచెం చేసేసాను. ఇప్పుడు పూజ చేసుకోదాం పదండి. బయట ఫ్లవర్స్ కోసం వెళ్తే రేట్లు మండిపోతున్నాయి. అయినా తప్పదు, మనకు కావాలి, తెచ్చుకోవాలి, పూజ చేసుకోవాలి. తెచ్చుకున్నాను, పెట్టుకుంటున్నాను, పూజ చేసుకుంటున్నాను. ఈరోజు చాలామంది గుడికి వెళ్తారు, కొంతమంది బయటికి ఎలా వెళ్తారు. భద్రాచలానికి మాత్రం ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ తొక్కుడిసులో చిన్న చిన్న పిల్లకాయలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టము. అందుకని భద్రాచలంకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఆచి చూచుకొని వెళ్ళండి. ఎందుకంటే చిన్న పిల్లకాయలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. ఫైనల్గా పూజ అయిపోవచ్చింది. ప్రసాదం కోసం వెయిటింగు. ఒకప్పుడు నేనైతే మా అమ్మ ఎప్పుడు ప్రసాదం పెట్టద్దా అని వెయిటింగ్. కానీ ఇప్పుడు నేను చేసుకునే ప్రసాదం నేనే తినాలంటే ఏమైనా అంతగా అనిపించదు. కానీ పర్లేదు, అమ్మ లేకపోతే అమ్మ ఫోన్ ఓం భూర్భువస్సువః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః భర్గో ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః భర్గో దేవస్య ధియో యో న ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర గోవింద. మీలో ఎంతమంది వెయిట్ చేస్తుంటారు ప్రసాదం కోసం చెప్పండి. నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే పానకం అనేది అంత ఇష్టము. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర, ఇంటి పక్కన పెసిరింటు, అంటే మా ఊరు పెసిరింటు వాళ్ళ వైఫ్ పోసేది. అంటే ఆ పానకము దానికోసము లైన్లో ఉండేది. అప్పుడు ఎంత వయసు ఓయబ్బా అంటే ఒక 5-6 సంవత్సరాలు. తర్వాత నేనైతే వెళ్ళలేదు, మా అమ్మే చేసేది. కొన్నిసార్లు ఎవరైనా ఇచ్చిపోయేది. పానకం అంటే అంత ఇష్టం. పానకం ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. నాకు వచ్చిన స్టైల్లో నేను చేసుకున్నాను. మొత్తానికి పూజ అయిపోయింది. ఈ పటము నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను. అది కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ కాదు, 90 రూపాయలు పడింది. ఎందుకంటే పెద్ద పెద్ద పటాలు తెచ్చుకొని మనం ఇక్కడి నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వాలంటే కష్టం కాబట్టి నేను చిన్న పటం తెచ్చుకున్నాను. చూడముచ్చటగా ఉంటుంది, కానీ ఎక్కువ ఫ్లవర్స్ పట్టదు. పట్టిన వరకు మాత్రం చాలా బాగుంటుంది. అలా అలా ఏదో అయిపోతుంది. ఏమన్నా సాంగ్స్ పెడదామన్నా ఏమీ ఉండదు ఇక్కడ. ఎందుకంటే పల్లెటూరులో అంటే మైక్లో పెడతారు, కానీ ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ టౌన్లో ఏముంటుంది, ఎప్పుడూ ఒకేలాగే ఉంటుంది. పండగ వచ్చినా ఒకేలా ఉంటుంది, పండగ లేకపోయినా ఒకేలాగా ఉంటుంది. మనమే అనుకోవాలి క్యాలెండర్ చూసి ఈరోజు పండగ అని. ఏమన్నా సిటీలో పండగ కల్చర్ కనిపించదు. అదే పల్లెటూరులో అయితే వితిన్ సెకండ్లో కనిపిస్తుంది. అందుకే ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకైనా పల్లెటూరు అంటేనే ఇష్టం టౌన్ కన్నా. అంతేలే, ఏమన్నా పల్లెటూరు, సిటీయే. అట్లాగే ఎటో ఒకటి చేసేసుకున్నాను. మీరు కూడా అందరికీ హ్యాపీగా ఉండండి. మీరు కూడా బాగా శ్రీరామనవమి చేసుకోండి. ఉట్టు కొట్టి బాగా ఎంజాయ్ చేయండి. నా పానకము అవి ఎలా ఉండే చూసి
షేర్ చేసి కామెంట్ చేసి లైక్